ఒకరు దివంగత లెజెండరీ స్పిన్నర్, మరొకరు బిజినెస్ మ్యాన్. ఒకప్పుడు ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్లేయర్లు. షేన్ వార్న్ ముందు చూపుతో అతడి కుటుంబం ఇప్పుడు జాక్పాట్ కొడితే ఆర్యమన్ బిర్లా ఏకంగా ఆర్సీబీ అధిపతి అయ్యాడు. చేతులు మారిన ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఉన్నాయి. ఐపీఎల్ అంటేనే క్యాష్ రీచ్ లీగ్. ప్లేయర్లపైనే కాదు, ఫ్రాంచైజీలపైన కోట్ల వర్షమే కురుస్తోంది. ఒకప్పుడు 500 కోట్లు పలికిన ఆర్ఎస్బీ రేటు చూసి అంతా ఔరా అనుకున్నారు. 2008లో రాజస్థాన్ రాయల్స్ రేటు కూడా 300 కోట్లే. అలాంటి రెండు జట్లు ఇప్పుడు భారీ రేటు పలికాయి. చేతులు మారిన జట్ల డీల్స్ చూసి క్రికెట్ ప్రపంచమే షాక్ అవుతోంది. ఐపీఎల్ రేంజ్ ఏంటో చెప్పడానికి రెండు జట్ల డీల్సే ఎగ్జాంపుల్. నిజానికి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేంజే వేరు. ఆర్సీబీతో పోల్చితే రాజస్థాన్ రాయల్స్ కు కాస్త ఆదరణ తక్కువే అనే చర్చ ఉంది. అయినా తొలి టైటిల్ విజేత రాజస్థాన్ రాయల్సే. ఆర్సీబీ టైటిల్ డ్రీమ్ గతేడాది నెరవేరింది. 2008లో వేట మొదలు పెడితే 2025లో ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్లో రెండు జట్లది ప్రత్యేకమైన చరిత్రే. అయితే ఆర్సీబీని యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ ఏకంగా 16,706 కోట్ల రూపాయలకు అమ్మేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్పీఐ బ్లాక్ స్టోన్ సంస్థలు కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సొంతం చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ మెన్స్ టీమ్ తో పాటు ఉమెన్స్ టీమ్ ను దక్కించుకున్నాయి. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా భారీ టీలు అందుకుంది. టెక్ దిగ్గజం కల్ సోమని ఆధ్వర్యంలోని కన్సార్టియం 15,300 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ను తీసుకుంది. ఆర్ఆర్ కు చెందిన పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ కూడా ఈ కన్సార్టియం చేతుల్లోకే వెళ్లాయి. ఆర్సీబీకి విదేశాల్లో జట్లేమీ లేవు. రాజస్థాన్ రాయల్స్ కు మాత్రం సౌత్ ఆఫ్రికా, కరేబియన్ లీగుల్లో జట్లున్నాయి. అందుకే రెండు జట్ల డీల్స్ మధ్య దాదాపు 1,400 కోట్ల రూపాయల వ్యత్యాసం మాత్రమే కనిపిస్తోంది. 2021లో లక్నో సూపర్ జైంట్స్ ధర దాదాపుగా 7,090 కోట్లు, గుజరాత్ టైటాన్స్ ధర 5,625 కోట్లు. ఈ రెండు జట్ల ధరను కలిపినా ఇప్పుడు ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ కు వచ్చిన రేటుతో పోల్చితే చాలా తక్కువే. ఐపీఎల్ వాల్యూ ఎంతలా పెరిగిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ చేతులు మారాక షేన్ వార్న్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. లెజెండరీ స్పిన్నర్ ఇప్పుడు లేకపోయినా అతడి గురించి చర్చ మాత్రం జరుగుతోంది. ఎందుకంటే 2008లో ఆర్ఆర్ తో వార్న్ చేసుకున్న డీలే అందుకు కారణం. ఆటపరంగా ఆసీస్ మాజీ ప్లేయర్ వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో వార్న్ ముందుండేవాడు. ఆఫ్ ది ఫీల్డ్ లోనూ మొనగాడే. 18 సంవత్సరాల క్రితమే తనది మాస్టర్ మైండ్ అని నిరూపించుకున్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గానే కాదు, మెంటర్ గానూ ఉన్నాడు. 4 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ ను అన్ని తానే నడిపించాడు. 2008లో 8 జట్లలో 7 జట్లకు భారత కెప్టెన్లే ఉన్నారు. ఒక రాజస్థాన్ రాయల్స్ కు మాత్రమే విదేశీ కెప్టెన్ గా షేన్ వార్న్ సేవలందించాడు. అయితే అప్పట్లో టోర్నీ ఆరంభానికి ముందు యాజమాన్యంతో వార్న్ డీల్ కుదుర్చుకున్నాడు. శాలరీతో పాటు ఆడినందుకు ప్రతి సీజన్ కు 0.75% వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. 2008 నుంచి 4 సీజన్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తో ట్రావెల్ అయినందుకు 3% వాటాను దక్కించుకున్నాడు. ఒక్కో సీజన్ కు దాదాపు 2,34,00,000 చొప్పున షేన్ వార్న్ జీతం తీసుకున్నాడు. అంటే 4 సీజన్లు కలిసి శాలరీగా దాదాపు 9,36,00,000 సొంతం చేసుకున్నాడు. ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నందుకు ఇప్పుడు వార్న్ కుటుంబం జాక్పాట్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ ధర 15,300 కోట్లు పలకటంతో ఆసీస్ మాజీ క్రికెటర్ కుటుంబం దాదాపు 450 నుంచి 460 కోట్లు అందుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్ ను తనకు నచ్చినట్టుగా తయారు చేసుకున్న షేన్ వార్న్ తొలి సీజన్లోనే ఛాంపియన్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఛాంపియన్ మెంటర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన కుటుంబంపై కోట్ల వర్షం కురిసేలా 2008లోనే బిజినెస్ మ్యాన్ లా ఆలోచించాడు. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించాడు. పిల్లల భవిష్యత్తుకు ఢోకా లేకుండా చూసుకున్నాడు. అందుకే ఇప్పుడు వార్న్ లేకపోయినా అతడు ఆలోచించిన తీరు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. లెజెండరీ స్పిన్నర్ ను అభిమానులు గుర్తు చేసుకునేలా చేస్తోంది. ఆర్సీబీ చేతులు మారాక ఆర్యమన్ బిర్లా గురించి ఎక్కువగానే చర్చ జరుగుతోంది. 28 సంవత్సరాల ఆర్యమన్ బిర్లా ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఇప్పుడు ఆర్సీబీకి అధిపతి అయిన ఒకప్పుడు క్రికెటరే. ఐపీఎల్ తోనూ బాండింగ్ ఉంది. మధ్యప్రదేశ్ తరపున 2017 నవంబర్లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఆర్యమన్ బిర్లా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. ఆర్సీబీలో భాగమైన వెంకటేష్ అయ్యర్ తోనూ అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నాడు.
2019లో చివరగా ఆంధ్ర జట్టుపైనే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో బరిలో దిగాడు. ఓవరాల్ గా 9 మ్యాచ్ల్లో 414 పరుగులు సాధించాడు. యావరేజ్ 27.60. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఆర్యమన్ బిర్లా సాధించాడు. ఈడెన్ గార్డెన్స్ లో బెంగాల్ జట్టుపైనే సెంచరీ కొట్టాడు. హైదరాబాద్ జట్టుపై 2018 సెప్టెంబర్లో లిస్ట్ ఏ మ్యాచ్ లో బరిలో దిగాడు. సౌరాష్ట్రపై చివరి మ్యాచ్ ఆర్యమన్ బిర్లా ఆడాడు. 2018లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆర్యమన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసింది. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆట నుంచి విరామం తీసుకుంటున్నట్టు అప్పట్లో ఆర్యమన్ ప్రకటించాడు. తనను తాను అర్థం చేసుకోవడానికి, మానసిక ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వటానికే విరామం అన్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్లో ఒక జట్టుకు అధిపతి అయ్యాడు. తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించే దిశగా పరుగులు పెడుతున్నాడు. ఐపీఎల్లోకి ఒక ఓనర్ గా రీఎంట్రీ ఇచ్చి ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆటగాడిగా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా ఇప్పుడు జట్టును యజమానిగా ఎలా నడిపిస్తాడనేది ఆసక్తి రేపుతోంది.